హాయ్ ఫ్రెండ్స్, ఇది మామూలు రవ్వ లడ్డు కాదు, స్పెషల్ రవ్వ లడ్డు. నేను ఎలా చేశానో తెలుసా? బాదం మిల్క్, ఈ నట్ మేకర్ ఉపయోగించి బాదం మిల్క్ తీసా. ఆ బాదం మిల్క్లో రవ్వని, పచ్చి కొబ్బరి మిక్సీకి తిప్పేసి పచ్చి కొబ్బరిని కలిపి నానబెట్టా. ఒక పావు గంట సేపు రెస్ట్ ఇచ్చా. తర్వాత బాండ్లు పెట్టి నెయ్యి వేసి, ఆ నెయ్యిలో ఇదంతా వేసి వేయించాను. కొద్దిగా వేగాక అప్పుడు పంచదార మిక్సీకి బట్టి వేసాను. తిరగమాత అదే ఇలా ఇవి ఉంటాయి కదా, జీడిపప్పు, పంకిన్ సీడ్స్ అవి వేసాను. మొత్తం లడ్డు చుట్టాను ఇలా. సో ఇందులో బాదం పాలు ఉన్నాయి, పచ్చి కొబ్బరి ఉంది, రవ్వ. సో బాదం పాలు మంచిది, కొబ్బరి మంచిది. షుగర్ ఒకటి కొద్దిగా, ఇది బెల్లం వేద్దాం అనుకున్నా మళ్ళీ తింటారో తింటారో పిల్లలు, కొంతమంది ఇష్టపడరు కదా అని షుగరే వేసాను అనమాట. ఈ విధంగా జ్యూసీగా లడ్లు వచ్చాయి. ఇవి మా అమ్మాయికి ఇంటర్ రిజల్ట్స్ బాగా వచ్చినందుకు, ప్లస్ మా అబ్బాయి బర్త్డేకి కలిపి, రేపు మా అబ్బాయి బర్త్డే ఉంది, కలిపి ఈ చిరు కానుక నా నుంచి. సో ఇది లడ్లు బాగున్నాయా? ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి కదా, జ్యూసీగా. దీనిలో ముందు నేనేం కన్సిడర్ చేస్తానంటే, ఏదో ఒకటి వాళ్ళ బాడీలోకి వెళ్ళాలి, మంచి న్యూట్రియంట్ అనేది వెళ్ళాలి అన్నట్టే ఆలోచిస్తాను అనమాట. ఏది చేసినా హెల్తీగా చేయాలనే తాపత్రయం, అంతే. ఉంటాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.